హాయ్, నేను మీ కేవీఆర్ సార్ని, దీక్ష పబ్లికేషన్స్ రచయితను. మరి నేను చెప్పినటువంటి క్లాస్ మీకు నచ్చితే తప్పనిసరిగా మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామందికి సబ్స్క్రైబ్ చేయడం తెలియదు, ఒక్కసారి వినండి. సబ్స్క్రైబ్ అనే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ అనే పదాన్ని ప్రెస్ చేయండి ఫస్ట్. తర్వాత గంట సింబల్ని ప్రెస్ చేయండి. తర్వాత ALL ఆల్ అనే పదాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ అయినట్లు లెక్క. ఇలా సబ్స్క్రైబ్ అయితే మేము చేసే ప్రతి ఫ్రీ వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్గా మీ మొబైల్కే వస్తుంది. DSC అభ్యర్థులకి ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ గ్రామర్ బుక్. మరి కానిస్టేబుల్స్, పోలీస్ పరీక్షలకి రాసే వాళ్ళకు కూడా సేమ్ అవే టాపిక్స్ ఉంటాయి. మరియు ఇతర సెంట్రల్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా అవే టాపిక్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ మీరు అందరూ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. 9963597645 అనే నెంబర్ని సేవ్ చేసి డేటా ఆన్ చేసి వెంటనే డేటా ఆన్ చేయండి. తర్వాత 20 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. అప్పుడు ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది. వెంటనే మీరు హాయ్ అని వాట్సాప్ ద్వారా ఈ నెంబర్కి కానీ మీరు మెసేజ్ పెడితే డైరెక్ట్గా మీ మొబైల్కి మెసేజ్ వచ్చేస్తుంది. తర్వాత మీరు ఎక్కడ కొనుక్కోవాలో కూడా మీకు మెసేజ్ అనేది పంపిస్తాం. ఎలా మీకు ఈ బుక్ ఎలా మీకు దొరుకుతుందనే విషయం మీకు మెసేజ్ రూపంలో పంపిస్తాం. కాబట్టి జస్ట్ మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి చాలు. ఇది మొదటి విషయం, ఇంగ్లీష్ గ్రామర్ బుక్. రెండో విషయం ఏంటంటే ట్రై మెథడ్. DSC అభ్యర్థులు మీకు ఈ నెంబర్కి హాయ్ అని పెడితే మీకు ఓల్డ్ ట్రై మెథడ్స్ ఫ్రీగా పంపిస్తాం. ఓల్డ్ ట్రై మెథడ్స్ అనేది మీకు ఫ్రీగా పంపించడం జరుగుతుంది. ఎవరైనా హాయ్ అని పెట్టవచ్చు ఈ నెంబర్కి వాట్సాప్లో. జస్ట్ సేవ్ చేయండి, 20 నిమిషాలు గ్యాప్ తీసుకోండి, తర్వాత హాయ్ అని పెట్టండి, డేటా ఆన్ చేయండి. రైట్. మరి ఇది ఈ కొత్త ట్రై మెథడ్ కావాలంటే, ఓల్డ్ ట్రై మెథడ్స్ అయితే మీకు ఫ్రీగా పంపిస్తాం ఎవరికైనా. ఆ నెంబర్కి హాయ్ అని పెట్టండి. మరి కొత్త ట్రై మెథడ్స్, న్యూ ట్రై మెథడ్స్ కావాలంటే మరి ఇదే న్యూ ట్రై మెథడ్స్ బుక్ మీ ఇంటి అడ్రస్కే రావాలంటే సెల్ 9963597645 అనే నెంబర్కు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా 300 రూపీస్ చేసి వెంటనే మీ అడ్రస్ను ఇదే నెంబర్కు వాట్సాప్ చేయండి. సేమ్ ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి గూగుల్ పే, ఫోన్పే చేసిన వెంటనే. మరి డైరెక్ట్గా బుక్ మీ ఇంటికి వస్తుంది. మరి ఈ బుక్కు మరి ఎందుకు చదవాలి, ఎందుకు కొనాలి, ఈ బుక్ ఎందుకు కొనాలి? ఆల్రెడీ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అనేది మీకు తెలుసు, అది ఆల్రెడీగా ఫేమస్ అయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇంగ్లీష్ గ్రామర్ ఎందుకంటే మన దీక్ష పబ్లికేషన్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఎలా ఉంటుందంటే ఎటువంటి విద్యార్థికైనా సరే అర్థమయ్యే విధంగా తెలుగులో ఉంటుందనే సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ట్రై మెథడ్ బుక్ ఎందుకు కొనాలి? ట్రై మెథడ్ బుక్ ఎందుకు కొనాలంటే అసలు ఈ పుస్తకం చదివితే మీరు టెక్స్ట్ బుక్లు అసలు చదవాల్సిన అవసరమే లేదు. కొత్త టెక్స్ట్ బుక్లు, కొత్త మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరమే లేదు డ్రాఫ్ట్ కాపీలు. ఎందుకంటే ఈ పుస్తకం ఎలా తయారు చేయడం జరిగిందంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ ఈ బుక్లో ఉన్నట్లుగా ప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్లు చదవాల్సిన అవసరమే లేదు. మరి ఇంకొక మాట మాట్లాడుకుంటే అసలు టెక్స్ట్ బుక్లు మీరు కొత్త మెథడాలజీ టెక్స్ట్ బుక్లు కొనాలంటే సుమారుగా 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. 1500 రూపాయలు ఖర్చు దండగా. మరి ఆ కొన్నంత మాత్రం పండగ కాదు, కొన్న తర్వాత మరలా ఆ టెక్స్ట్ బుక్లలో ఏ పేజీలో ఏ పేరాలో ఏ పాయింట్ ఉందో వెతుక్కోవడానికి, అండర్లైన్ చేసుకోవడానికి, ఆ పాయింట్లని అండర్లైన్ చేసుకోవడానికి మీకు 4 నెలలు టైం వేస్ట్. మరి ఈ పుస్తకం కొంటే మీకు ఆ 4 నెలల టైం వేస్ట్ కూడా ఉండదు. ఈ డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ ఇందులో ఈ బుక్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు చదివేయడమే. ఆ 4 నెలల టైం వేస్ట్ ఉండదు. ఆ 1500 రూపాయలు ఖర్చు కూడా దండకు కూడా మీకు ఉండదు. డైరెక్ట్గా బుక్ మీ ఇంటికి వస్తుంది. 300 రూపీస్ ఈ నెంబర్కి 9963597645 అనే ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే 300 రూపీస్ చేసిన వెంటనే ఇదే నెంబర్కి మీ అడ్రస్ను వాట్సాప్ చేయండి. డైరెక్ట్గా బుక్ మీ ఇంటికి వస్తుంది 300 రూపీస్తో. మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం చదివితే మీరు టెక్స్ట్ బుక్లు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ పుస్తకం చదివితే ఇంతకు మించి ఈ పుస్తకం గురించి చెప్పడానికి మనకి లేదు. రైట్. మరి ఇక ఈ 2 విషయాలు అయిపోయి, మొదటి విషయం ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం పాటించండి. రెండో విషయం ఓల్డ్ ట్రై మెథడ్స్ మీకు ఫ్రీగా పొందాలంటే అది పాటించండి. మరి కొత్త ట్రై మెథడ్ డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కే రావాలంటే ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్ పాటించండి. రైట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ క్లాసులు యాప్ ఉందండి. ఆ ఇంగ్లీష్ క్లాసుల యాప్ అనేది ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్టుగా మారిపోయింది. ప్లస్ అన్ని సబ్జెక్టుల కంటే కష్టమైన సబ్జెక్ట్ ఇంగ్లీషే. ఎందుకని? అన్ని సబ్జెక్టులు, మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా తెలుగులో ఉంటాయి. ఒక్క ఇంగ్లీష్ మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ ఇంగ్లీష్ నీకు తెలియదు.
ఎందుకని ఇంగ్లీష్ అనేది అన్నోన్ లాంగ్వేజ్. మరి అటువంటి అన్నోన్ లాంగ్వేజ్ని నువ్వు ఛేదించాలంటే మార్గం ఒకటే, దీక్ష పబ్లికేషన్స్ యాప్. అదొక్కటే నీకు మార్గం. ఎందుకంటే ఒక్కసారి చూడండి, ఇంగ్లీష్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్లోకి వెళ్ళి ప్లేస్టోర్లోకి వెళ్ళి దీక్ష DEEKSHA దీక్ష పబ్లికేషన్స్ PUBLICATIONS పబ్లికేషన్స్ అనే ఈ పదాన్ని టైప్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఎందుకు కొనాలో, అసలు యాప్ ఈ దీక్ష పబ్లికేషన్స్ యాప్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ క్లాసులు ఎందుకు కొనాలి అని చెప్పే ముందు అసలు ఎలా కొనాలో మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఈ యాప్ అనేది మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి, ఏ యాప్ అయినా సరే ప్లేస్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి మీ ప్లేస్టోర్లోకి వెళ్ళి దీక్ష పబ్లికేషన్స్ అని టైప్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ని డౌన్లోడ్ చేయడం వల్ల మీకు ₹1 కూడా ఖర్చు కాదు. ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత మీ దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు కొనుక్కోండి. అది ఎలా కొనాలో చూద్దాం. ఎలా కొనాలంటే పై విధానం ప్రకారం ప్లేస్టోర్లోకి వెళ్ళి దీక్ష పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ అయ్యాక యాప్ ఓపెన్ చేయండి. యాప్ టచ్ చేసి ఓపెన్ చేయండి. మరి యాప్ ఓపెన్ అయ్యాక ఈ క్రింది పదాలను వరుసగా టచ్ చేయండి. ఈ క్రింది పదాలను ఇక్కడ చెప్పడం జరుగుతుంది లిస్టు, ఆ వరుసగా టచ్ చేయండి. మరి ఫస్ట్ ఏ పదం అంటే స్టోర్ అనే పదం. యాప్ ఓపెన్ చేయగానే మధ్యలో స్టోర్ అనే పదం కింద, అన్నిటికంటే కింద స్టోర్ అనే పదం కనబడుతుంది. హోమ్ ఉన్నటువంటి హోమ్ అనే పదం తర్వాత రెండో ఇంకా నెక్స్ట్ పదం స్టోర్ అనే పదం. స్టోర్ అనే పదంపై క్లిక్ చేయండి, టచ్ చేయండి. క్లిక్ చేయడం అంటే టచ్ చేయడం. మరి స్టోర్ అనే పదంపై టచ్ చేసిన తర్వాత ఆ తర్వాత దీక్ష పబ్లికేషన్స్ ఫోటోపై టచ్ చేయండి. ఆ తర్వాత బై నౌ ఫర్ 600 అనే పదం కింద కనిపిస్తుంది. ఆ కింద కనబడే బై నౌ ఫర్ 600 అనే పదాన్ని టచ్ చేయండి. ఆ తర్వాత సెలెక్ట్ స్టేట్ అనేది టచ్ చేయండి. ఆ తర్వాత సెలెక్ట్ స్టేట్ అనే పదాన్ని టచ్ చేయండి. ఆ తర్వాత మీ స్టేటు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ టచ్ చేయండి, తెలంగాణ అయితే తెలంగాణ అనే పదాన్ని టచ్ చేయండి. మరి తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అనే పదం కనబడుతుంది. ఈ పదాన్ని టచ్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ అనే పదాన్ని టచ్ చేయండి. ఆ తర్వాత మీకు ప్రొసీడ్ టు పేమెంట్ అంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలో మీకు పేమెంట్ చేసే విధానాలు కనబడతాయి. కొన్ని విధానాలు, అందులో ప్రధానమైనవి వాలెట్, ఫోన్పే ద్వారా మీరు పే చేయొచ్చు. నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. మరి ఈ విషయాలు ఎలా కొనాలనే విషయం మీకు తెలియకపోతే మీ ఫ్రెండ్స్ని కానీ లేదా ఇంటర్నెట్ వాళ్ళని కానీ లేదా సిస్టమ్ గురించి బాగా ఐడియా ఉన్న వాళ్ళని అడగండి. మీ ఫ్రెండ్స్ని కానీ మీ బంధువుల్లో కానీ ఉంటారు కదా, వాళ్ళని అడగండి. నెక్స్ట్ ఈ వాలెట్ ఫోన్పే ద్వారా చెల్లించవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా చెల్లించవచ్చు. ఇంకోటి ఏంటంటే పే యూజింగ్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ అని అర్థం. మరి ఏటీఎం కార్డు ద్వారా కూడా మీరు చెల్లించవచ్చు. మరి అనగా మీ ఏటీఎం కార్డు వివరాలు టైప్ చేస్తే చాలు, మీ అమౌంట్ ₹600 అనేది కట్ అయిపోతుంది. ₹600 అంటే మీరు కొన్న డ్రెస్లో సగం కూడా కాదు. కానీ ఈ యాప్ కొంటే మీ జీవితం నిలబడుతుంది. ఎందుకంటే అరమార్కు చాలు. ఈ వీడియోలో మనం బదిలిపరుచుకునే భావనా లోపం మరియు విపర్యాత్మక భావనా లోపం మరియు ఏకమితి, ఈ 3 కాన్సెప్ట్ల గురించి నేర్చుకుంటాం. మరి బదిలిపరుచుకునే భావనా లోపాన్నే ఇంగ్లీష్లో కన్జర్వేషన్ అంటారు. మరి విపర్యాత్మక భావనా లోపాన్నే ఇర్రివర్సిబిలిటీ అంటారు. యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో అవిపర్యాత్మక భావన లోపం అని ఉంటుంది. అది తప్పు. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అవిపర్యాత్మక భావన లోపం అనేది తప్పు. ఇది నేర్చుకోండి. విపర్యాత్మక భావన లోపం అనేది కరెక్టు. నెక్స్ట్ ఏకమితి అనే కాన్సెప్ట్. ఈ 3 కాన్సెప్ట్ల గురించి మనం నేర్చుకుందాం. మరి అసలు బదిలిపరుచుకునే భావన లోపం అంటే ఏంటంటే ఒక వస్తువు యొక్క బాహ్యంగా ఒక వస్తువుకి ఆ పరిస్థితిని కానీ ఆ వస్తువు యొక్క ఆకారాన్ని కానీ మార్చినప్పటికీ ఆ వస్తువు యొక్క గుణాలు మారకుండా అట్లాగే ఉండడం, దాన్నే బదిలిపరుచుకునే భావన అంటారు. మరి ఆ గుణాలు ఆ వస్తువుకి బాహ్యంగా ఆకారం మార్చినప్పటికీ, పరిస్థితి మార్చినప్పటికీ ఆ వస్తువు యొక్క గుణాలు అట్లాగే ఉండడం అంటే దాని అర్థం ఏంటి? బదిలిపరుచుకొని ఉండడం అని అర్థం. అలా ఆ వస్తువు యొక్క గుణాలు బదిలిపరుచుకొని ఉండడమే బదిలిపరుచుకునే భావన. ఓకేనా? మరి ఇటువంటి ఈ బదిలిపరుచుకునే భావన పిల్లవాళ్ళలో లోపిస్తే అదే బదిలిపరుచుకునే భావనా లోపం అంటారు. దాన్ని బదిలిపరుచుకునే భావనా లోపం అంటారు. ఈ బదిలిపరుచుకునే భావన లోపిస్తే దానినే బదిలిపరుచుకునే భావనా లోపం అంటారు. ఈ బదిలిపరుచుకునే భావన అంటే ఏంటి? ఒక వస్తువు బాహ్య ఆకారం మార్చినా, పరిస్థితి మార్చినా ఆ వస్తువు యొక్క గుణాలు మారకపోవడం, అనగా బదిలిపరచబడి
ఏవి? ఆ వస్తువు యొక్క గుణాలు. ఆ వస్తువు యొక్క గుణాలు పదిలపరచబడి అలాగే ఉంటాయి. దీనినే పదిలపరుచుకునే భావన అంటారు. ఇప్పుడే మీకు ఆల్రెడీ చెప్పాను, బోర్డు మీద కంటే ముందుగానే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కానీ ఇది లోపించడమే, ఈ పదిలపరుచుకునే భావన లోపించడమే పదిలపరుచుకునే భావన లోపము. దీన్నే ఇంగ్లీష్లో కన్జర్వేషన్. అందుకే ఇది లోపించడమే, దాన్నే కన్జర్వేషన్ అంటారు. ఉదాహరణ, 2 సన్నని పొడవు గ్లాసులు ఒక పిల్లవాడికి చూపించి, ఒక 2 సన్నని పొడవు గ్లాసుల్లో సమానమైనటువంటి పరిమాణంలో వాటర్ వేస్తాం. వాటర్ వేసి ఆ 2 సన్నని పొడవు గ్లాసుల్ని చూపిస్తాం. ముందు చూపించి ఫస్ట్ ఈ 2 కూడా ఏది ఎక్కువ ఉందంటే 2 సమానంగా ఉండేటట్లు చూపించిన తర్వాత మరలా ఇంకో గ్లాస్ తీసుకుంటాం. 3వ గ్లాసు పొట్టి గ్లాస్, వెడల్పాటి పొట్టి గ్లాస్ తీసుకుంటాం. అంటే ఈ మొదటి 2 తీసుకుని సమాన పరిమాణంలో తీసుకుని 2 సన్నని పొడవు గ్లాసులు. 3వ గ్లాసు పొట్టి గ్లాస్ తీసుకునేసరికి ఆ పొట్టి గ్లాసులో ఈ పొట్టి గ్లాసు ప్లస్ వెడల్పాటి గ్లాసు 3వ గ్లాస్ తీసుకుంటే ఈ 2 సన్నని గ్లాసుల్లో సమాన పరిమాణంలో ఉన్నటువంటి ఈ నీటిని ఏదో ఒక సన్నని గ్లాసులో ఉన్నటువంటి నీటిని ఆ పొట్టి లేదా వెడల్పాటి అయినటువంటి ఆ 3వ గ్లాసులో వేసిన తర్వాత అప్పుడు ఈ ఒక సన్నని గ్లాస్ ఖాళీ అయిపోతుంది. మిగతా అది ఒకే ఒకటి ఉంటుంది. సన్నని గ్లాసు, పొడవాటి గ్లాసు, సన్నని గ్లాసు ఒకటే మిగులుతుంది. మరి 2వ సన్నని గ్లాసులో ఉన్నటువంటి వాటర్ని మూడోది పొట్టిది మరియు వెడల్పాటి గ్లాసులో వేస్తాం కాబట్టి ఒక సన్నని గ్లాస్ ఖాళీ అయిపోద్ది. మరి ఇప్పుడు ఆ పిల్లవాడు కళ్ళ ముందు కనబడేవేంటి? ఒక సన్నని గ్లాసులో ఉన్న వాటరు, ఒక పొట్టి వెడల్పాటి గ్లాసులో ఉన్న వాటరు. మరి ఈ 2 గ్లాసుల్లో మరలా ఎందులో వాటర్ ఎక్కువ ఉందని అడిగితే పిల్లవాడు సన్నని గ్లాస్ అనే చెప్తాడు. కానీ ఇది పదిలపరుచుకునే భావన ఎందుకు చెప్తాడంటే, పదిలపరుచుకునే భావన లోపించింది. ఏంటా పదిలపరుచుకునే భావన? ఆల్రెడీగా వాటరు పొట్టి గ్లాసులో వేసినప్పటికీ కూడా దాని పరిమాణం మారదు. దాని యొక్క గుణము, ఆ పరిమాణం అనే గుణం మారదు. ఆ పదిలపరుచుకునే అంటే వాటర్ అనేది అలాగే ఆ సన్నని పొడవు గ్లాసులో ఎంత వాటర్ అయితే ఉంటుందో ఆ పొట్టి గ్లాసులో వేసినప్పుడు అంతే పరిమాణం గల వాటర్ పదిలిపరచబడి ఉంటుంది అనేది పదిలిపరుచుకునే భావన. కానీ ఆ భావాన్ని కలిగి ఉండడు పిల్లాడు. దాన్నే పదిలిపరుచుకునే భావన లోపం అంటారు. ఇది పదిలిపరుచుకునే భావన లోపం అంటే. ఒక్కసారి చూడండి, 2 సన్నని పొడవు గ్లాసుల్లో సమానంగా నీరు పోసి చూపించి అందులో ఒక గ్లాసులో నీటిని తీసుకొని వేరొక పొట్టి వెడల్పైన గ్లాసులో, అదే 3వ గ్లాసులో ఆ నీటిని పోసి, అప్పుడు నీటిని పోస్తే ఏమవుతుంది? ఈ 2 సన్నని గ్లాసుల్లో ఒక సన్నని గ్లాస్ ఖాళీ అయిపోద్ది, ఇంకొక సన్నని గ్లాసు పొడవైన గ్లాసులో నీరు ఉంటుంది. మరి పోసినటువంటి ఆ పొట్టి వెడల్పాటి గ్లాసులో నీరు ఉంటుంది. ఈ 2 గ్లాసుల్లో ఎందులో ఎక్కువ నీరు అని అడిగితే పొడవు గ్లాసులో నీరే ఎక్కువ అని చెప్తాడు. అంతేకాని ఈ పొడవు గ్లాసులో ఉన్నటువంటి నీరు, ఈ పొడవు గ్లాసులో ఉన్న నీరు సమానం కాబట్టి ఆ పొట్టి గ్లాసులో వేసినటువంటి ఈ నీరు, ఈ పొడవు గ్లాసులో ఉన్నటువంటి నీరు 2 సమానమని గ్రహించలేడు. అంటే ఆ వాటర్ అలాగే పదిలిపరచబడి ఉన్నాయి అని గ్రహించలేడు. ఇలా ఆ వాటర్ అలాగే పదిలిపరచబడి ఉన్నాయి అని గ్రహించకపోవడమే పదిలిపరుచుకునే భావన లోపం. ఇది ఓకేనా? ఇది పదిలిపరుచుకునే భావన లోపం. అంటే ఒక వస్తువు యొక్క స్థితిని మార్చినా, ఆకారాన్ని మార్చినా, ఆ వస్తువు యొక్క గుణాలు మారకపోవడమే పదిలిపరుచుకునే భావన. ఈ భావన లోపించడమే పదిలిపరుచుకునే భావన లోపం. ఉదాహరణ, సన్నని పొడవు గ్లాసుల ఉదాహరణ. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ విపర్యాత్మక భావన లోపం. ఏంటి విపర్యాత్మక భావన లోపాన్ని ఇంగ్లీష్లో ఇర్రివర్సిబిలిటీ అంటారు. మరి విపర్యాత్మక భావన లోపం తెలియాలంటే ముందు విపర్యాత్మక భావన తెలియాలి. విపర్యాత్మక భావన తెలిస్తే విపర్యాత్మక భావన లోపాన్ని పసిగట్టవచ్చు. ఎందుకని? విపర్యాత్మక భావన అనేది లోపించడమే విపర్యాత్మక భావన లోపం. మరి విపర్యాత్మక భావన అంటే ఏంటో ముందు మనం తెలుసుకుంటే, విపర్యాత్మక భావన అంటే ఏంటి? ఈ ఊరు నుంచి ఆ ఊరు ఎంత దూరం ఉందో ఆ ఊరు నుంచి ఈ ఊరికి కూడా అంతే దూరం ఉంది. దాన్నే మన వాడుక భాషలో చెప్పాలంటే విపర్యాత్మక భావన. అదే తిరిగి ఎక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఉందో అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం అన్ని గ్రహించడమే విపర్యాత్మక భావన. P implies Q, మరలా Q implies P. ఇలా తిరిగి మరలా ఆలోచించడమే విపర్యాత్మక భావన. మరి దీన్నే మనం పిల్లవాడు పియాజే ప్రకారం పిల్లవాడికి అప్లై చేస్తే ప్రతి తార్కిక ప్రచాలనాన్ని తిరిగి చేయడం. చూసుకోండి, తిరిగి చేయడం
ప్రతితార్కిక ప్రచాలనాన్ని తిరిగి చేయడమే విపర్యాత్మక భావన. ప్రతితార్కిక ప్రచాలనం అంటే ఒక ఆపరేషన్ లేదా ఒక కార్యం లేదా ఒక కృత్యం. మరి ఆ ప్రచాలనాన్ని మరలా తిరిగి చేయడమే విపర్యం. మరి ఆ భావనే విపర్యాత్మక భావన. మరలా ఆ కృత్యాన్ని తిరిగి చేయడం, తిరిగి వెనక్కి వచ్చి మరలా తిరిగి చేయడం. మరి ప్రతితార్కిక ప్రచాలనాన్ని తిరిగి చేయడం అంటే దాని అర్థం విపర్యయము అని అర్థం. కాబట్టి ఆ భావనని విపర్యాత్మక భావన అంటారు. మరి అది లోపిస్తే అదే విపర్యాత్మక భావన లోపం. మరి ఉదాహరణ మనం చూసినట్లయితే అనగా ప్రతితార్కిక ప్రచాలనం లాజికల్ ఆపరేషన్ని తిరిగి చేయవచ్చు. తిరిగి చేయడం అనేదే విపర్యం. తిరిగి చేయవచ్చు అనే భావనే విపర్యం. మరి ఈ భావన ఉండకపోవడమే విపర్యాత్మక భావన లోపం. ఉండకపోవడం అంటే లోపించడం. మరి విపర్యాత్మక భావన లోపించడమే విపర్యాత్మక భావన లోపం. మరొకసారి మీకోసం చూడండి. ప్రతితార్కిక ప్రచాలనం. ప్రతి అంటే చేసినటువంటి పనికి ప్రతి పని, అది ప్రతి అనే అర్థం. ప్రతి అంటే అది అర్థం ఏంటంటే చేసిన దానికి మరలా ప్రతిగా మనం కోపం తీర్చుకోవడం అని, ప్రతిగా అసూయపడ్డం. అలాగే ప్రతిగా ఇక్కడ కృత్యం చేయడం. ప్రతి అంటే తిరిగి అని అర్థం. ఇక్కడ ప్రతితార్కిక ప్రచాలనం, ఓకేనా. ప్రచాలనం అంటే ఆపరేషన్ లేదా ఒక కార్యం, ఒక కృత్యం. మరి ప్రతితార్కిక ప్రచాలనం తిరిగి చేయవచ్చు అనేదే. ఈ తిరిగి చేయవచ్చు అనేది విపర్యాత్మక భావన. మరి తిరిగి చేయడం అనేది అక్కడ జరగలేదు అనుకోండి, విపర్యాత్మక భావన ఏమైనట్టు, లోపించినట్టు. దాన్నే విపర్యాత్మక భావన లోపం అంటారు. ఉదాహరణ చెప్తే ఇంకా మీకు 100% అర్థమవుద్ది. ఒకే పరిమాణము ఆకారంలో ఉన్న మట్టి గోళాలను తీసుకొని ఒకదాని ఆకారాన్ని మార్చినప్పటికీ, అంటే ఒకదాన్ని మట్టి గోళాలు అంటే ఒకే పరిమాణం ఆకారంలో ఉన్న మట్టి గోళాలను తీసుకున్నాడు 2. అందులో ఒక మట్టి గోళం యొక్క ఆకారాన్ని మార్చాడు. ఎలా మార్చాడు? దాన్ని సాగదీశాడు అనుకుందాం. ఆ మట్టి గోళాన్ని సాగదీసిన తర్వాత ఆ మట్టి ఏదైతే ఆకారాన్ని మార్చామో ఆ మట్టి గోళాన్ని, దానిని అంటే ఆ ఆకారాన్ని మార్చినటువంటి ఆ మట్టి గోళాన్ని తిరిగి చూసుకోండి. తిరిగి అంటే విపర్యయం. తిరిగి మొదటి ఆకారానికి తీసుకురావచ్చని గుర్తించడం అనేది ఏమవుతుంది? విపర్యం అవుతుంది. మొదటి ఆకారానికి తీసుకురాగలమని గుర్తించడం అనేది విపర్యం అవుతుంది. కానీ అక్కడ గుర్తించలేడు పిల్లోడు. ఆ దశలో, ఏ దశలో? అంతర్బుద్ధి దశలో. పియాజే ప్రకారం పూర్వ భావనాత్మక దశ తర్వాత వచ్చే అంతర్బుద్ధి దశ, ఈ పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ, ఈ 2 ఉపదశలు కూడా పూర్వ ప్రచాలక దశలో మనకు కనబడతాయి. మరి పూర్వ ప్రచాలక దశలో ఉన్నటువంటి ఈ అంతర్బుద్ధి దశలో ఈ 2 ప్రక్రియలు కూడా బదిలిపరుచుకునే భావన లోపము అదే దశలో కనబడుతుంది, అంతర్బుద్ధి దశలోనే. అదేవిధంగా విపర్యాత్మక భావన లోపం కూడా అంతర్బుద్ధి దశలోనే కనబడుతుంది. అక్కడ గుర్తించలేడు. మొదటి దాని ఆకారాన్ని మార్చినప్పటికీ దాన్ని తిరిగి మొదటి ఆకారానికి తీసుకురావచ్చని గుర్తించలేడు. అదే లోపం. అక్కడ గుర్తించలేడు కాబట్టి అదే లోపం. అదే విపర్యాత్మక భావన లోపం. తిరిగి మొదటి ఆకారానికి తేవచ్చని గుర్తించలేడు. తిరిగి మొదటి ఆకారానికి తేగలగడమే విపర్యాత్మక భావన. కానీ అక్కడ గుర్తించలేడు కాబట్టి అది విపర్యాత్మక భావన లోపమైంది. మరొకసారి చూడండి. ఒకే పరిమాణము ఆకారంలో ఉన్న మట్టి గోళాలను తీసుకొని ఒకదాని ఆకారాన్ని మార్చినప్పటికీ మరి దానిని తిరిగి అంటే విపర్యం అక్కడ చేయొచ్చా చేయకూడదా, చేయగలడా చేయలేడా, తిరిగి మొదటి ఆకారానికి తీసుకురావచ్చని గుర్తించలేడు. అంటే విపర్యాయాన్ని చేయలేడు. అక్కడ విపర్యం అంటే తిరిగి మరలా అదే మట్టి గోళాన్ని యథాస్థానానికి తీసుకురావచ్చని గుర్తించలేడు. జస్ట్ ఆ మట్టి గోళాన్ని సాగదీశారంతే. సాగదీసిన తర్వాత మట్టి గోళం అంటే బంకమట్టే కదా, బంకమట్టితో చేసినటువంటి మట్టి గోళాన్ని సాగదీస్తే మరలా దానికి మనమైతే చెప్పగలం, మరలా దాన్ని తిరిగి అదే ఆకారంలో తీసుకురావచ్చని మనం చెప్పగలం. కానీ అంతర్బుద్ధి దశలో ఉన్నటువంటి పిల్లవాడు ఆ భావనని గుర్తించలేడు. తిరిగి తీసుకురావచ్చనే భావననే మనం విపర్యాత్మక భావన అంటారు. అటువంటి భావనను గుర్తించలేడు కాబట్టి అక్కడ విపర్యాత్మక భావన ఏమైంది? లోపమైంది. దీన్నే విపర్యాత్మక భావన లోపం అంటారు. దీన్నే ఇంగ్లీష్లో ఇర్రివర్సిబిలిటీ అంటారు. ఇది విపర్యాత్మక భావన లోపం. బదిలిపరుచుకునే భావన లోపం అంటే ఏంటో తెలుసుకున్నాం. విపర్యాత్మక భావన లోపం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఏకమితి అంటే ఏంటంటే యూనిడైమెన్షనాలిటీ. దీన్నే ఇంగ్లీష్లో యూనిడైమెన్షనాలిటీ అంటారు.
మరి ఈ ఏకమితి అంటే ఏంటంటే జనరల్గా పాత టెక్స్ట్ బుక్ల్లో ఒక నిర్వచనం ఇచ్చాడు. అది ఏంటో ఇప్పుడు చూస్తే మనకు అది అంత సంతృప్తికరంగా అది లేదు. అది జస్ట్ ఒక సాధారణంగా నేర్చుకోండి, ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన పని లేదు. ఆ పాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి నిర్వచనం ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. కానీ ఇది అంత సంతృప్తికరమైన నిర్వచనం కాదు. సంతృప్తికరమైన నిర్వచనం, సరైన నిర్వచనం కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఇదైతే జస్ట్ టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు కాబట్టి టెక్స్ట్ బుక్ను గౌరవిస్తూ మనం ఒకసారి పరిశీలిద్దాం. వస్తువు యొక్క పూర్వ స్థితిని అవగాహన చేసుకోలేకపోవడమే ఏకమితి అని ఇచ్చారు. వస్తువు యొక్క పూర్వ స్థితిని అవగాహన చేసుకోలేకపోవడమే ఏకమితి అని ఇచ్చారు. ఇది అంత సంతృప్తికరమైన నిర్వచనం కాదు. మరి సంతృప్తికరమైన నిర్వచనం ఏంటంటే ఏకమితి అంటే ఏకమితి అంటే ఒకే దిశలో కొలవడం. మితి అంటే కొలవడం, ఒకే దిశలో కొలవడం అని అర్థం. మరి ఏకమితి అంటే పేరులోనే ఉంది, ఒకే దిశలో కొలవడం. ఏంటి ఇక్కడ ఏం కొలుస్తాడు? విషయాల్ని అవగాహన చేసుకుంటాడు ఇక్కడ పిల్లాడు. కాబట్టి ఒకే దిశలో చూసుకోండి, ఒక విషయాన్ని ఒకే దిశలో లేదా ఒకే కోణంలో అవగాహన చేసుకోవడమే ఏకమితి. ఒక విషయాన్ని ఒకే దిశలో లేదా ఒకే కోణంలో అవగాహన చేసుకోవడమే ఏకమితి. ఒకవైపే చూడు అన్నట్లు, ఒకవైపే చూడు అన్నట్లు అదే ఏకమితి. అంటే ఒక విషయాన్ని ఒకే దిశలో లేదా ఒకే కోణంలో అవగాహన చేసుకోవడమే ఏకమితి. ఉదాహరణ ఒక పిల్లోడిని పిలిచి, అరే మీ అక్క, ఒకసారి చూడండి ఈ బోర్డు మీద అయితే మీకు ఇంకా బాగా డైరెక్ట్గా బిట్టు మీకు మైండ్లోకి వెళ్తుంది. శిశువుని తీసుకొని నీకు ఒక అక్క ఉందా అని అంటే ఉందే అని చెప్తాడు. ఆమె పేరేమిట్రా అంటే లక్ష్మి అని చెప్తాడు చక్కగా. నీకు ఒక అక్క ఉందంటే ఉందని చెప్తాడు. మీ అక్క ఆమె పేరేమిటంటే లక్ష్మి అని చెప్తాడు. మరి లక్ష్మికి ఒక తమ్ముడు ఉన్నాడా అంటే మాత్రం లేడని చెప్తాడు. అంటే తను లక్ష్మి తమ్ముడని తనకి అవగాహన చేసుకోలేకపోతున్నాడు. ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నాడు, ఒకే దిశలో ఆలోచిస్తున్నాడు. నీకు అక్క ఉందా అంటే ఉంది. మరి నీ అక్కకు తమ్ముడు ఉన్నాడా అంటే లేడు. అంటే ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నాడు. అలా ఒకే వైపు నుంచే లేదా ఒకే దిశ నుంచి అవగాహన చేసుకోవడమే లేదా ఒకే కోణంలో అవగాహన చేసుకోవడమే ఏకమితి. పేర్లను ఉంది ఏకమితి. ఏక అంటే ఒక, మితి అంటే కొలవడం, అంటే ఒకే దిశలో కొలవడం. అండ్ ఇక్కడ కొలవడాలు ఏముండవు కదా సైకాలజీలో. ఒకే దిశలో అవగాహన చేసుకోవడం అని అర్థం. ఒకే దిశలో లేదా ఒకే కోణంలో అవగాహన చేసుకోవడం. చూసుకోండి, అనగా దీని సారాంశం ఏంటి? శిశువు తనకొక అక్కయ్య ఉందని మాత్రమే తెలుసు కానీ తను అక్కయ్యకు తమ్ముడనే సంగతిని తెలుసుకోలేకపోవడమే ఏకమితి. ఇది ఏకమితికి, విపర్యాత్మక భావనా లోపానికి, బదిలిపరుచుకునే భావనా లోపానికి ఉన్నటువంటి స్వల్ప భేదాలు. మరి ఒక్కసారి రివిజన్లో ఒక్క ముక్కలో చెప్పాలంటే బదిలిపరుచుకునే భావనా లోపం అంటే ఏంటి? ఒక వస్తువుకి బాహ్యంగా ఆకారం మార్చినప్పటికీ లేదా పరిస్థితిని మార్చినప్పటికీ ఆ వస్తువు యొక్క గుణాలు మారకుండా అలాగే ఉండడం అంటే బదిలిపరచబడి ఉండడం. మరి ఈ భావనే బదిలిపరుచుకునే భావన. ఈ భావన లేకపోవడమే అది ఒక లోపం. ఆ లోపాన్నే మనం బదిలిపరుచుకునే భావనా లోపం అంటారు. ఉదాహరణ, 2 సన్నని గ్లాసులు తీసుకొని 2 సమాన పరిమాణంలో నీటిని తీసుకొని చూపించి తర్వాత ఒక పొట్టి గ్లాసు వెడల్పాటి గ్లాసుని తీసుకొని ఈ 2 సన్నని గ్లాసుల్లో ఉన్నటువంటి ఒక సన్నని గ్లాసులో ఉన్నటువంటి వాటర్ను ఖాళీ చేసి ఆ పొడవాటి గ్లాసులో వేసిన తర్వాత ఇంకొక సన్నని గ్లాసు పొడవైన గ్లాసు మిగులుతుంది, ఒక పొట్టి గ్లాసు మిగులుతుంది. మరి ఈ 2 గ్లాసుల్లో ఏ గ్లాసులో ఎక్కువ వాటర్ ఉందంటే సన్నని పొడవైన గ్లాసులోనే ఎక్కువ వాటర్ ఉందని చెప్పడం. అంటే ఆ వాటర్ అక్కడ ఈ పొడవాటి గ్లాసులో ఉన్న ఈ ఖాళీ చేసినటువంటి పొడవాటి గ్లాసులో ఉన్న వాటరు ఆ పొట్టి గ్లాసులో బదిలిపరచబడుతుందనే భావన, బదిలిపరచబడి అలాగే ఉంటుంది, దాని పరిమాణం మారదు, అలాగే ఉంటుంది, బదిలిపరచబడే ఉంటుందనే భావన పిల్లోడి కలగకపోవడమే బదిలిపరుచుకునే భావనా లోపం. మరి నెక్స్ట్ విపర్యాత్మక భావనా లోపం అంటే ఏంటంటే ఒక ప్రచాలనం అంటే ఒక కార్యం లేదా ఒక కృత్యం తిరిగి చేయవచ్చు అనే భావనే విపర్యాత్మం. తిరిగి చేయవచ్చు అనేది విపర్యం. మరి ఆ భావన లేకపోవడమే విపర్యాత్మక భావనా లోపం. ఓకేనా? ఉదాహరణ, 2 మట్టి గోళాలను తీసుకొని ఆ 2 మట్టి గోళాల్లో ఒక మట్టి గోళాన్ని ఆకారాన్ని మార్చామనుకోండి. 2 సమాన పరిమాణంలో ఉన్నటువంటి మట్టి గోళాలను తీసుకొని ఒక మట్టి గోళం యొక్క ఆకారాన్ని మార్చాం. ఎలా అంటే ఆ మట్టి గోళాన్ని సాగదీసిన తర్వాత మరలా ఆ మట్టి గోళాన్ని ఆకారం మార్చినప్పుడు మరలా దాన్ని మొదటి స్థితికి తీసుకొని రాగలమని ఆ పిల్లోడు అక్కడ గుర్తించలేడు. తీసుకురాగలగడమే విపర్యం.
తిరిగి తీసుకొని ఆ ఆకారాన్ని తిరిగి తీసుకురాగలడమే విపర్యాత్మక భావన. ఆ భావన పిల్లోడు గుర్తించలేడు కాబట్టి అది లోపమైంది. ఆ లోపాన్నే మనం విపర్యాత్మక భావన లోపం అంటాము. మరి ఏకమితి అంటే ఏంటంటే, ఏక అంటే ఒక, మితి అంటే కొలవడం, ఒకే దిశలో కొలవడం. ఇక్కడ కొలవడాలు ఉండవు కాబట్టి ఆలోచించడాలు, అవగాహన చేసుకోవడాలే ఉంటాయి కాబట్టి సైకాలజీలో. మరి ఒకే దిశలో అవగాహన చేసుకోవడం, లేదా ఒకే కోణంలో అవగాహన చేసుకోవడం, లేదా ఒకే వైపు నుంచి అవగాహన చేసుకోవడం.